హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఈ సంవత్సరంలో అంటే ఈ 2024 సంవత్సరం అక్టోబర్ నెలలో వచ్చే పండుగలు మరియు ముఖ్యమైన రోజుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, ఈ 2024 అక్టోబర్లో ఏ రోజు ఏ పండుగ ఉంది, దాని విశేషం ఏంటి అని అన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే అక్టోబర్ 1వ తేదీ మంగళవారం వస్తుంది. ఫ్రెండ్స్, ఈ అక్టోబర్ 1వ తేదీన మాస శివరాత్రి ఉంది. ఈ మాస శివరాత్రి రోజు శివాలయ దర్శనం కానీ శివుడికి అభిషేకం చేయడం కానీ చాలా విశేషం. అలాగే ఈరోజు ప్రపంచ శాకాహార దినోత్సవం కూడా ఉంది. ఇక అక్టోబర్ 2 బుధవారం అమావాస్య. ఈ రోజుతో భాద్రపద మాసం ముగుస్తుంది. ఈరోజు మహాలయ అమావాస్య కూడా ఉంది. ఈరోజు గతించిన పెద్దవారికి పిండ ప్రదానం చేస్తుంటారు. ఈరోజు ఇలా పెద్దవారిని తలుచుకొని వాళ్ళకి పిండ ప్రదానం చేయడం చాలా విశేషమని చెప్పొచ్చు. ఇక ఈ రోజు నుండే బతుకమ్మ పండుగ కూడా ప్రారంభమవుతుంది. అలాగే లాల్ బహదూర్ శాస్త్రి జయంతి మరియు గాంధీ జయంతి కూడా ఈ రోజే జరుపుకుంటారు. ఇక అక్టోబర్ 3 గురువారం. ఈ రోజు నుండి ఆశ్వయుజ మాసం ప్రారంభమవుతుంది. అలాగే కొద్ది రోజుల నుండి ఎదురు చూస్తున్న చాలామంది మంచి రోజుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ రోజు నుండే ఆ మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఈ రోజు నుండే శ్రీదేవి శరన్నవరాత్రులు కూడా ప్రారంభమవుతాయి. ఈ శ్రీదేవి నవరాత్రులని కొంతమంది దుర్గా నవరాత్రులని, దసరా నవరాత్రులని కూడా పిలుస్తుంటారు. శరన్నవరాత్రులు ఈ రోజు మొదటి రోజు కావడంతో ఈరోజు శరన్నవరాత్రి కలశ స్థాపన చేస్తారు. అందుకే ఈ రోజు నుండి అమ్మవారి ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి. కొందరు అమ్మవారి నవరాత్రుల దీక్ష కూడా ఈరోజే తీసుకుంటారు. ఇక తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవ అంకురార్పణ కూడా ఈనాడే జరుగుతుంది. ఇక అక్టోబర్ 4 శుక్రవారం తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఇదే రోజు సాయంత్రం బంగారు తిరుచి ఉత్సవం, రాత్రి పెదశేష వాహనంలో స్వామివారు ఊరేగింపు అవుతారు. అలాగే తిరుచానూరులోని పద్మావతి, తాయార్ల అమ్మవార్ల నవరాత్రులు కూడా ఈ రోజు నుండే మొదలవుతాయి. ఇక ఈరోజే ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం కూడా ఉంది. ఇక అక్టోబర్ సోమవారం నాడు లలితా పంచమి ఉంది. అక్టోబర్ 8వ తేదీ మంగళవారం తిరుమలలోని శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా రాత్రి శ్రీవారి గరుడ సేవ కార్యక్రమం జరుగుతుంది. ఈ గరుడ సేవ కార్యక్రమం చూడడానికి దేశంలోని నలుమూలల నుంచి వెళ్ళి భక్తులు చాలామంది తిరుమలకి వెళ్ళి ఆ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని ఈ గరుడ సేవ కార్యక్రమాన్ని తిలకిస్తారు. ఫ్రెండ్స్, అలాగే అక్టోబర్ 9వ తేదీ బుధవారం దేవి నవరాత్రుల్లో 7వ రోజు మూలా నక్షత్రంలో వస్తుంది కాబట్టి ఆ రోజు సరస్వతి అమ్మవారి అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తారు. ఈరోజే సద్దుల బతుకమ్మ పండుగ కూడా ఉంది. అక్టోబర్ 9 బుధవారం దేవి త్రిరాత్రి వ్రతం, స్కందషష్ఠి, అలాగే ప్రపంచ పోస్టాఫీస్ దినోత్సవం కూడా ఉంది. తిరుమలలో శ్రీవారి స్వర్ణ రథోత్సవం కూడా జరుగుతుంది. రాత్రి గజవాహన సేవ కూడా తిరుమలలో కొనసాగుతుంది. ఇక అక్టోబర్ 10 గురువారం. ఈ గురువారం ఉదయం 4:23 చిత్తకార్తె ప్రారంభం అవుతుంది. ఇక అక్టోబర్ 11వ తేదీ శుక్రవారం దుర్గాష్టమి. ఈరోజే దుర్గాష్టమి వ్రతం కూడా జరుపుకుంటారు. ఇదే రోజు మహర్నవమి. ఇదే రోజు శ్రీ తిరుమలలో బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వర్ణ రథోత్సవం కూడా జరుగుతుంది. ఇక అక్టోబర్ 12వ తేదీ శనివారం విజయదశమి. ఇదే రోజు దసరా పండుగను మనందరం జరుపుకుంటాం. శ్రీదేవి శరన్నవరాత్రుల్లో భాగంగా ఈరోజే దుర్గాదేవి ఉద్వాసన కూడా చేస్తారు. సాయంత్రం భక్తులందరూ శమి పూజ నిర్వహించి అనంతరం రావణ దహన కార్యక్రమం చేస్తారు. ఇక తిరుమలలో పల్లకి సేవ, చక్రస్నానంతో తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. అలాగే షిరిడీ సాయి సమాధి ఉత్సవం కూడా ఈరోజే ఉంటుంది. ఇక అక్టోబర్ 13వ తేదీ ఆదివారం సర్వ ఏకాదశి. దీన్నే పాశాంకుశ ఏకాదశి అని కూడా అంటారు. అక్టోబర్ 15వ తేదీ మంగళవారం ప్రదోష వ్రతం మరియు గో పద్మనాభ ద్వాదశి. ఈ 2 కార్యక్రమాలు ఉన్నాయి ఈరోజు. అలాగే అక్టోబర్ 16వ తేదీ బుధవారం ప్రపంచ ఆహార దినోత్సవం. అక్టోబర్ 17 గురువారం వాల్మీకి జయంతి, సత్యనారాయణ పూజ,
పౌర్ణమి వ్రతం. అక్టోబర్ 20 ఆదివారం సంకటహర చతుర్థి ఉంది. ఇదే రోజు ఉండ్రాళ్ళ తద్ది కూడా జరుపుకుంటారు. కొంతమంది ఈ ఉండ్రాళ్ళ తద్దినే అట్ల తద్ది అని కూడా అంటారు. ఈ ఆదివారం నాడు సంకటహర చతుర్థి సందర్భంగా గణపతికి విశేషంగా పూజ చేస్తే ఆయన అనుగ్రహం కలుగుతుందని భక్తుల నమ్మకం. అక్టోబర్ 24 గురువారం కాళాష్టమి మరియు రాధా జయంతి కూడా ఉంటుంది. ఇక అక్టోబర్ 25 శుక్రవారం తిరుమలలో నంబి ఉత్సవం ప్రారంభమవుతుంది. అక్టోబర్ 28 సోమవారం సర్వ ఏకాదశి, దీన్నే రమా ఏకాదశి అని అంటారు. అక్టోబర్ 30 బుధవారం ఈరోజు ధనత్రయోదశి ఉంది. అలాగే మాస శివరాత్రి, ధన్వంతరి జయంతి కూడా ఇదే రోజు జరుపుకుంటారు. అక్టోబర్ 31 గురువారం. ఈ అక్టోబర్ నెలలో చివరి రోజైన ఈరోజు నరక చతుర్దశి, దీపావళి పండుగ. భక్తులందరూ ఎంతగానో ఎదురుచూసే దీపావళి పండుగ ఈరోజు ఘనంగా జరుపుకుంటారు. మరియు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి. ముఖ్యంగా ఈరోజు లక్ష్మీదేవి పూజ కూడా ఈరోజే జరుపుకుంటారు చాలామంది భక్తులు. ఇక ఈ రోజుతో అక్టోబర్ నెలలోని పండుగలు మరియు ముఖ్యమైన రోజులన్నీ ముగుస్తాయి. ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ వీడియో మీకు నచ్చిందనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, మరికొద్ది మందికి షేర్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ మీ అందరికీ దసరా మరియు దీపావళి పండుగ శుభాకాంక్షలు.